ఒకప్పుడు గ్రామాల్లో రైతులు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న నాటుకోళ్ల పెంపకం నేడు ఉపాధిగా మారుతోంది. లాభసాటిగా మారిన ఈ పరిశ్రమ వైపు యువ రైతులు, నిరుద్యోగుల దృష్టి మరలుతోంది. ఇదే రీతిలో సూర్యాపేట జిల్లాకు చెందిన పూర్ణచంద్రరావు మేలుజాతి కోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉంటూ ప్రతి నెల 60,000 సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం పాడి తర్వాత స్థానం కోళ్ల పెంపకానిది. గ్రామీణుల ఆదాయాన్ని పెంచే విషయాల్లో మొదట చెప్పుకునేది నాటుకోళ్ల పెంపకమే. జాతి కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు. అయితే ఇప్పుడు ఆ తీరు పూర్తిగా మారింది. కొందరు రైతులు, యువకులు ప్రత్యేకంగా షెడ్లలో వీటిని పెంచుతున్నారు. రుచిలో ప్రత్యేకత ఉండడం, రోగ నిరోధక శక్తికి మేలు జరగడం, పోషణ పరంగా సులభతరమైన విధానాలుండడం వల్ల వీటి పెంపకానికి మొగ్గు చూపుతున్నారు. ఆశించిన రీతిలో ఆదాయం వస్తుండటంతో అదే వృత్తిగా ఎంచుకుని ఉపాధిగా మార్చుకుంటున్నారు. ఈ కోవలోనే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన శెట్టి పూర్ణచంద్రరావు మేలుజాతి నాటుకోళ్ల పెంపకం చేపడుతూ నికరమైన ఆదాయం పొందుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం 2 ఎకరాలు. వృధాగా ఉన్న ఈ వ్యవసాయ భూమిలో 2 ఏళ్ల క్రితం మేలుజాతి నాటుకోళ్ల పెంపకం చేపట్టారు పూర్ణచంద్రరావు. ఇందుకోసం 2 షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. 30 కోళ్లతో ప్రారంభించిన ఫామ్ ప్రస్తుతం 200 కోళ్లున్నాయి. అందులో పర్ల, పేరు, శీలం పర్ల, రిచ్ వాటం లాంటి అనేక మేలుజాతి రకాలున్నాయి. అయితే వీటిని బ్రీడింగ్ చేయించి కోడి పిల్లలు, గుడ్లు అమ్మకం చేపడుతున్నారు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఈ కోళ్ళు సాదటం వల్ల పందెం కోళ్ళు సాదేవారు. ఆయన సాదేటప్పుడు చూశాను నేను. తర్వాత ఇప్పుడు అందరూ యూట్యూబ్లో వస్తుంది కాబట్టి ఎక్కువ మంది కోళ్ల ఫారం మీద ఆధారపడుతున్నారు, నాటుకోళ్ళ మీద ఆధారపడుతున్నారు, జాతి కోళ్ళ మీద ఆధారపడుతున్నారు అనే ఉద్దేశం మీద నేను కూడా నాది ఒక 2 ఎకరాల పొలం ఉంటే దాని చెట్లు అవన్నీ ఉంటే శుభ్రం చేయించి ఒక షెడ్ నిర్మించుకున్నానండి. నేను జాతి కోళ్ళను తెచ్చుకున్నాను. నేను ఇక్కడ బాగా ఫేమస్లో ఉన్నాయి జాతి కోళ్ళు. ఇప్పుడు పందాలకే వాడతారు కాబట్టి నేను ఈ జాతి కోళ్ళని బ్రీడింగ్ వరకే నేను చేస్తానండి. దీంట్లో నా దగ్గర మంచి మంచి జాతులు ఉన్నాయి. పర్లాలు ఉన్నాయి, పెరుగు ఉంది, శీలం పర్లాలు ఉన్నాయి, రిచ్ వాటం ఉంది. ఈ కోళ్లను నేను ఒక్కొక్క కోడిని ఒక పెట్ట 5,000 నుంచి 12,000, 13,000 పడ్డాయి నేను తెచ్చుకున్నప్పుడు. దాంట్లో నుంచి ఈ ఒక పుంజు వచ్చేసి 12,000 నుంచి 26,000 దాకా పడ్డాయండి. నేను వీటిలో వచ్చే అటువంటి గుడ్లని ఈ పుంజుకి, ఈ పెట్టకి వచ్చే గుడ్లని మాత్రమే నేను సేల్స్ చేస్తా, అమ్ముతాను. నేను కోళ్ళు కానీ పుంజులు కానీ అమ్మనండి. నేను గుడ్లు కావాలని వాళ్ళకి గుడ్లు అమ్ముతాను, పిల్లలు కావాలని వాళ్ళకి పిల్లలు అమ్ముతాను. ఒకవేళ తల్లితో కావాలనుకునే వాళ్ళకి కూడా తల్లి 10 పిల్లలు కలిపి ఇస్తూ ఉంటాను. నేను ఒక్కొక్క పిల్లని 400 రూపాయలకి ఇస్తా. అదే తల్లితో కలుపుకుంటే 500కి ఇస్తానండి. 10 పిల్లలు ఒక కోడి వచ్చేసి 5,000కి ఇస్తాను. నేను కోడి ఫ్రీగా ఏమి వస్తుంది తల్లి దానమ్మటి పిల్లలు అమ్మటి 10 పిల్లలు కొనుక్కున్న వాళ్ళకి 5,000 పడుతుంది. ఒక గుడ్లు కావాలనుకుంటే కనుక వాళ్ళు పొదగేసుకుంటానంటే కోడి కనుక ఉంటే కనుక నేను ఒక్కొక్క గుడ్డుని 200 రూపాయలకి సేల్స్ చేస్తున్నాను. అలాగే పిల్లలు కూడా నా కాడ తీసుకునే వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత 7 రోజుల పాటు నా దగ్గరే ఉంచుకొని దాంట్లో ఏదైనా డ్యామేజీలు కనుక ఉంటే వ్యాక్సిన్ వేసిన తర్వాతనే నేను రైతుకు అప్పచెప్తానండి. కోళ్ళు ఒక్కొక్క సమయంలో పొదకోసారి ఈ పొదకోకుండా ఉండటం వల్ల నేను ఇంక్యుబేటర్ కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. 70,000 రూపాయలు పెట్టి నేను ఇంక్యుబేటర్ తయారు చేయించుకున్నాను. నేను సపరేట్గా నాకు కావాల్సిన విధంగా తయారు చేయించుకున్నాను. ఆ ఇంక్యుబేటర్లో వేస్తున్నాను. అది 100% మంచిగానే పనిచేస్తుంది. 100 గుడ్లు వేస్తే దాదాపుగా 90 పిల్లల వరకు వస్తాయి మనకి. నాటుకోడి మాంసం రుచి చూసిన వారు వదలరు. నాటుకోడి గుడ్లు, మాంసం బలవర్ధకమైంది కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం వ్యాపార దిశగా సాగుతోంది. అయితే ప్రీ రేంజ్ పద్ధతిలో పెంచుతున్న ఈయన దానా కోసం స్థానికంగా దొరికే జొన్న, సజ్జలు ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఈ క్షేత్రమంతా పిచ్చి మొక్కలతో నిండిపోతూ ఉండడంతో 6 నెలల క్రితం పామాయిల్ మొక్కలు నాటారు. భవిష్యత్తులో వీటి ద్వారా ఆదాయం పొందేందుకు వీలుంది. వీటికి మేత వచ్చేసి జొన్నలు, సద్దలు, రాగులు, మొక్కజొన్నలు మిక్చర్ ఉంటుందండి. మిక్చరు అన్నీ కలిపి డైలీ వేస్తాం. మేము అన్ని జాతులు
కలిపే ఉంటాయి. ఇక్కడ అన్నీ కలిసే తిరుగుతుంటాయి. లోపల ఉంచి సాగటం వల్ల ఈ స్ట్రెస్కి గురయ్యి లోపలే ఉండి స్ట్రెస్కి గురయ్యి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందువలన ప్రతి కోడిని నేను మా ఫామ్లోనే వదులుతాను. ఇది నాకు 2 ఎకరాలు ఉంది. ఈ 2 ఎకరాల్లోనే వదులుతా. ఈ 2 ఎకరాల్లో పామాయిల్ వేసుకున్నానండి నేను. ఈ పామాయిల్ మొక్కలలోనే అయ్యే తిరుగుతుంటాయి. బయట చెదలు పురుగు పుట్ర తింటాయి. నేను 2 సార్లు 3 సార్లు మేత వేస్తాం. మేత వేసిన తర్వాత మళ్ళీ బయటికి పోయి వాటి లక్షణం ఏంటంటే చెరుక్కొని తినే లక్షణం. మనం ఎంత మేత మేపినా కూడా బయటికి పోయి తింటేనే వాటికి తృప్తిగా ఉంటుంది. ఇటు పామాయిల్ మొక్కలు ఉన్నాయి, ఇటు కోళ్ళు ఉన్నాయి. ఇక 2ని మెయింటైన్ చేసుకుంటా ఉన్నానండి నేను. నా కాడ మొత్తం వచ్చేసి ఒక 200 కోళ్ళు ఉన్నాయండి. పెట్టలు ఒక 150 దాకా ఉంటాయి. పుంజులు ఒక 50 దాకా ఉంటాయి. దీంట్లో రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే 1 సంవత్సరం వరకే ఆదాయం అయితే ఉండదు సార్. దీంట్లో 1 సంవత్సరం అయితే మనం కష్టపడాల్సి ఉంటుంది. 1 సంవత్సరం దాకా కష్టపడిన తర్వాత మాత్రం నెలకి 20,000 నుంచి స్టార్ట్ అయింది సార్. ఇది మంచిగా జాగ్రత్తగా చేసుకుంటూ వీటికి వ్యాక్సిన్లు కంపల్సరీగా ఉంటాయి సార్. వీటిని వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తికి వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. మేము 2 మనుషులు కష్టపడుతున్నాం దీంట్లో. మా ఇంట్లో వాళ్ళందరూ కష్టపడుతున్నాం. మా అమ్మగారు, మేమిద్దరం భార్యాభర్తలం కష్టపడటం వల్ల నెలకి తక్కువలో తక్కువ మాకు ఒక 60,000 నుంచి 40,000 నుంచి 60,000 వరకు వస్తాయి, ఆదాయం ఉంటుంది. దానా వచ్చేసి పెద్ద ఖర్చు ఏమి ఉండదు సార్. మనకు ఒక 5,000 నుంచి 6,000 లోపలనే ఖర్చు అవుతుంది. 5-6 వేలు ఖర్చు పెట్టుకుంటే కనుక 30 నుంచి 40 నుంచి 60,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది.